వృశ్చిక రాశి. వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ మాసమునందు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు ఉండాలి? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి రాశి స్థానంలోనే రాశ్యాధిపతి కుజభగవానుడు ఉన్నందువల్ల కొంచెం ఉద్రేక స్థితి. ఇది ఏ పని మొదలుపెట్టినా కూడా ఉద్రేకంతో వెళ్ళడం, ఎటువంటి వారిని కూడా కొంచెం నిందించడం, దానివల్ల ధనపరమైన సమస్యలు, నిందలు, అనేక రకాలుగా సమస్యలు జరుగుతూ ఉంటాయి. అయితే వీరు వాక్శుద్ధి పరంగా, వీరు మాట్లాడే విధానం పరంగా మనలో ఆలోచనలు కానీ మనం కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే, మన ఉద్రేకాన్ని మనం కంట్రోల్ పెట్టుకున్నట్లయితే వీరి యొక్క వాక్శుద్ధి ద్వారా ఎటువంటి వారినైనా గెలిచే శక్తి ఆ భగవంతుడు వీరికి అందించారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకొని వీరు మాట్లాడే విధానం ద్వారా ఎదుటి వ్యక్తిని ఆకర్షించడం ద్వారా సర్వకార్యములు ఎందు విజయప్రాప్తి వీరికి లభిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు ఈ మాసమునందు అనగా వృశ్చిక రాశివారు ఈ మాసమందు ఏదైనా ఒక దివ్యక్షేత్రం అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా అశ్వత్థ వృక్ష సమీపంలో ఎక్కడైతే వెలిసి ఉంటారో, ఎందుకంటే అశ్వత్థ వృక్షమే అనేది ముఖ్యంగా ఎందుకు తెలియజేశానంటే ఈ రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి గురువు షష్ఠమ స్థానంలో ఉన్నందువల్ల ఈ మాసములో అనేక రకాల ధన సమస్యలు అంటారు. ధనము ఎటు నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఖర్చు అయిపోతుందో తెలియదు, ఏ విధంగా ఖర్చు అయిపోతుందో తెలియని స్థితిలో ఉంటారు ఈ యొక్క రాశివారు. కాబట్టి ఈ యొక్క మాసములో ఈ రాశి వారు ఎక్కడ అశ్వత్థ వృక్షము సమీపములో సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం ఉంటుందో అటువంటి క్షేత్రములో ప్రతి నిత్యము కూడా 7 ప్రదక్షిణాలు చేయటం ద్వారా, అనగా వీడికి 7వ నెంబర్ అనేది ముఖ్యమైనదని తెలుసుకుంటూ 7 ప్రదక్షిణలు చేయటం ద్వారా అక్కడ ఆడగధాన్యము అనగా కందులు తీసుకువెళ్ళి అక్కడ ప్రసాదంగా సమర్పించడం, కంది గుగ్గిళ్ళ రూపంలో ప్రసాదం సమర్పించడం కానీ, లేదు కందిపప్పు ఒక ఎర్రని వస్త్రంలో తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి పురోహితునికి అందించడం కానీ, ఒక గురువు సమర్పించటం కానీ చేయటం ద్వారా మానసికమైన ఒత్తిడి తగ్గి ఒక మంచి ఆలోచన విధానంతోటి ఒక ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితి, ఈ మాసములో వీరికి ఉద్యోగపరంగా ఒక ఉన్నత స్థితి పొందే ప్రమోషన్ జరిగే అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని మీరు తెలుసుకొని సరిదిద్దుకొని సమయానుకూలంగా వీరి యొక్క పరివర్తనలో కానీ మార్చుకున్నట్లయితే, ప్రభావం కానీ తెలుసుకున్నట్లయితే, తగిన జాగ్రత్తలు కానీ మీరు తీసుకున్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు వీరు పొందుతారని, అయితే ధనపరంగా మాత్రం వీలైనంత వరకు జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమమని, ఎవరికంటే వారికి రుణములు ఇవ్వటం ద్వారా ముఖ్యంగా ఫైనాన్స్ వారి యొక్క మాసంలో అనేక జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమమని, ఎందుకంటే ధనం బయటికి వెళ్ళడం కానీ మళ్ళీ తిరిగి రావాలనుకున్న అనేక రకాల సమస్యలు, గొడవలు జరిగే విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కని జాగ్రత్తలు తీసుకుంటారని, ముఖ్యంగా సంతానపరంగా కూడా సంతానం ఉన్నటువంటి వారు సంతానపరంగా కూడా సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తలు చెప్పడం కూడా ముఖ్యమని ఈ మాసంలో వీరికి యొక్క వృశ్చిక రాశి వారికి తెలియజేస్తూ, పిల్లల్ని ఎక్కడికైనా బయటికి పంపించేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తలు చెప్పటం, ఎందుకంటే ఆయుష్ గండముల దోషం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక రకాల సమస్యలు తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తలు వహించడం, జాగ్రత్తలు చెప్పడం కూడా ఒక ముఖ్యమని, మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం శివసుబ్రహ్మణ్యాయ నమః ఈ యొక్క మంత్రమును పఠించటము, ఆడగధాన్యం అనగా కందులు ప్రసాదంగా గుగ్గిల రూపంలో సమర్పించటము, లేదా ఒక ఎర్రని వస్త్రంలో ఉంటే ఒక ఎవరికైనా సమర్పించటం ద్వారా ఏదో ఒక రూపాన్ని మనం చేసినట్లయితే ఇవన్నీ కూడా ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి? అశ్వత్థనారాయణ వృక్షం ఎక్కడైతే వెలిసి ఉంటుందో అటువంటి సన్నిధిలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎక్కడైతే వెలిసి ఉంటాడో ఆ సన్నిధిలో ఈరోజు ఈ యొక్క మాసములో వీరు తీసుకునే జాగ్రత్తల వల్ల, వీరు తీసుకునే ప్రదక్షిణముల వల్ల, వీరు తీస్తున్నటువంటి ప్రసాదముల వల్ల, 10 మందికి చేస్తున్న సహాయ కార్యక్రమాల వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారని, ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక స్కిన్ ఎలర్జీస్ ఎప్పటి నుంచో చాలామందికి ఈ యొక్క స్కిన్ ఎలర్జీస్ ఉన్నటువంటి వారు ఈ యొక్క మాసములో ప్రతినిత్యము 2 తులసి దళములు నీటిలో వేసుకొని స్నానం ఆచరించడం ద్వారా కూడా తప్పకుండా శుభ ఫలితాలు వీరు పొందాలని చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా తగిన జాగ్రత్తలు వహిస్తారని తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యార్థులైతే ప్రతినిత్యము 2 తులసి దళములు ప్రసాదంగా స్వీకరించడం ద్వారా వాక్శుద్ధి ద్వారా సరస్వతీమాత అనుగ్రహం సంపూర్ణంగా లభించటము, విద్యను జరగబోతున్న ప్రతిబంధక దోషములు తొలగిపోవటము, విద్యలో ఉత్తీర్ణత సాధించటము, ఇందాక చెప్పిన విధంగా ఉన్నత ఉద్యోగ యోగం పొందే గొప్ప అవకాశం ఈ రాశి వారికి లభిస్తుంది. కాబట్టి సరైన నిర్ణయం తీసుకొని సరైన మార్గమును ఎంచుకొని మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల ద్వారా, గురువు యొక్క కృప ద్వారా విజయప్రాప్తి మీరు పొందుతారని, పొంది ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి.
మనస్ఫూర్తిగా దీవిస్తూ, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేస్తారని ఆశిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.